శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. హిమాలయాల నుంచి ఏం మూలికలు తెచ్చాడో అని ఆ మూట విప్పారు. అయ్యా అసలే గొడ్డ, ఆ గొడ్డ అలుగ్గొడ్డ. ఆ గొడ్డ ఇప్పగానే లోపల అందరూ నిర్ఘాంతపోయారు. రాజుగారు అలా ఉండిపోయాడు. కాళిదాసుకి మతిపోయింది. కొరకంచులండి, కట్టెలు కాల్చి బొగ్గులు చేసి ఆ బొగ్గులు ఎవడన పెడతాడు? శని, దరిద్రం, మహాపాపం. రాజుగారి చేతిలో పొరపాట్లు కూడా బొగ్గులు నల్ల వస్తువులు పెట్టకూడదు. అది ఇంకొకటి ఎవడనైతే వెంటనే తల తీయించేస్తాడు రాజు. అటువంటిది బొగ్గులు చేతిలో పెట్టాడు. ఈ దెబ్బకి కాళిదాసు నిశ్చేష్టుడైపోయాడు. నీ అమ్మగడు పాడ నీతో పాటు దరిద్రం మోసుకొచ్చి మమ్మల్ని ఏడిపిస్తున్నావురా అనుకుని ఏం చేయాలి? మళ్ళీ లోపల జగదంబ పాహిమాం జగన్మాతృకి అన్నాడు. ఇంకా అమ్మవారు చూడండి అద్భుత శ్లోకం ఇచ్చింది. దగ్ధం ఖాండవమర్జునేన చ వృథా కల్పద్రుమైః భూషితం. దగ్ధం ఖాండవమర్జునేన చ వృథా కల్పద్రుమైః భూషితం. దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకా వృథా స్వర్ణభూః. దగ్ధః సర్వసుఖాస్పదశ్చ మదనో హాహా వృథా శంభునా. దారిద్ర్యం భువితాపదం దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపి నోధ్యాయతి. మహారాజా, మా గురువు గారు ఎంత గొప్పవాడో తెలుసా? రాజా, నువ్వు సుఖంగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించడం కాదు, రాజుగారి దగ్గర ఒక గొప్ప కర్తవ్యం ఉంది అన్నాడు. అనగానే ఆ కర్తవ్యం ఏమిటో చెబుతున్నాను విని ఈ శ్లోకంలో చెప్పాడనమాట. ద్వాపర యుగంలో అర్జునుడు ఖాండవం అనే వనాన్ని తగలబెట్టాడు. తెలుసుగా మీ అందరికీ, ఖాండవనాన్ని అర్జునుడు ద్వాపర యుగంలో తగలబెట్టాడు. మూలికలున్నాయి, అద్భుతమైన మణులున్నాయి, ఎంతో పవిత్రమైనది. మూలికలతో కూడిన కల్పవృక్షములతో కూడిన ఖాండవ వనాన్ని అన్యాయంగా తగలబెట్టేశాడు ద్వాపర యుగంలో అర్జునుడు. త్రేతాయుగంలో వాయుసుతేన ఇక హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి, లంక అంటే బంగారు లంక, అన్ని బంగారు భవనాలే, ఎన్ని నగలు, ఎంత అద్భుతం సంపద, సకల సంపదలతో సుఖాలతో బంగారపు భవనాలతో ఉన్న లంకా నగరం అంతా వాయుపుత్రుడు ఆంజనేయుడు తోకతో అంటించేశాడు. మొత్తం లంకను తగలెట్టాడు. డబ్బున్న నగరాన్ని, లంకా నగరాన్ని వాయుపుత్రుడు హనుమంతుడు తగలబెట్టాడు త్రేతాయుగంలో. ఇంకా కృతయుగంలో మనుషులకి శరీర సుఖం ఇచ్చేవాడు మన్మధుడు. ఆ మన్మధుడిని అన్యాయంగా తగలబెట్టాడు మూడో కన్ను తెరిచి శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని తగలెట్టాడు. అర్జునుడు ఖాండవం తగలెట్టాడు, ఆంజనేయుడు లంకం తగలెట్టాడు, మన్మధుడు శివుణ్ణి భస్మం చేశాడు. మహానుభావుల్ని సంపదల్ని తగలబెడుతున్నారు, చెట్లను తగలెడుతున్నారు. ఒక్కడు కూడా మనుషుల్ని బాధపెట్టే దరిద్రాన్ని తగలబెట్టట్లేదు. ఓ రాజా, నువ్వు వాళ్ళందరికంటే గొప్పవాడివై దారిద్ర్యాన్ని మనుషుల్ని బాధపెట్టేదాన్ని తగలబెట్టమని ఆ దరిద్రాన్ని నీ చేతులు పెట్టాడు.
మా గురువు గారు, మా దరిద్రం తగలబెట్టు, ప్రజల దారిద్ర్యం దగ్ధం చెయ్యి, అది నువ్వే చెయ్యగలవు, ఎందుకంటే నువ్వు కాళీ భక్తుడివి, నువ్వు తలుచుకుంటే దారిద్ర్యం తగలబెడతావు అని నీ మీద నమ్మకంతో మా గురువుగారు సందేశం ఇచ్చాడనగానే అమ్మ బాబో కొరకంచులు చేతిలో పెట్టడం అనే కథలు ఎంత ఉందా, ఎవరక్కడ 1116 బంగారు కాసులు గురువుగారికి నెత్తి మీద పోసేయండి, కనకాభిషేకం అన్నాడు. ఈయన సునకం కనకాభిషేకం. ఇంకేముంది, సన్మానం చేసేశారు. సన్మానం చేశాక ఈ మూట చేతిలో పెట్టుకున్నాడు, మెడలో శాలువా వేశారు. శాలువా వేసుకున్నాక ఈ మూట ఉచ్చుకుని ఆయన ముందుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్న వాడికి అనుమానం ఏమిటంటే అసలు ఇందాక నుంచి వీళ్ళంతా ఎందుకు చప్పట్లు కొడుతున్నారో అర్థం కాల. మీకు కూడా శ్లోకం ఎలా అర్థం కాలేదు, అర్థం చెబితే కానీ అలా ఆయనకేం అర్థం కాల. అందుకని ఎందుకు చప్పట్లు కొడుతున్నారు సభలో వాళ్ళు, ఎందుకు రాజుగారు సన్మానం చేస్తున్నాడు, ఎందుకు శాలువా, అసలు ఈ గందరగోళం అర్థం కాక కొంపతీసి శాలువా డబ్బులు మళ్ళీ లాక్కుంటారేమో అని ఇటు ఇటు చూసుకుంటూ దొంగ చూపులు తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఏమండి మీ గురువుగారు ఇలా చూస్తున్నాడు ఏమిటండి, బయటకు పెడుతూ మళ్ళీ ఎందుకు చూస్తున్నాడండి అన్నారు భోజరాజు గారు కాళిదాసుని. ఎందుక తన దారిద్ర్యం మీకు అంటగట్టిపోయాడే, ఈ దరిద్ర దేవత మళ్ళీ వెంటబడి వస్తుందా లేదా అని చూసుకుంటున్నాడండి మా గురువుగారు అన్నట్ట. ఎవరక్కడ మళ్ళీ వేసేయండి 1116 అన్నాడు ఆయన. అమ్మవారి అనుగ్రహం ఉంటే కాళిదాస్ చరిత్ర ఇవన్నీ అద్భుతం అండి. నిజంగా నేను ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడల్లా ఆనందంతో పొంగిపోయేవాడిని. మీరు అదృష్టవంతులు, అవి వింటున్నాం మనం అందరం. కాళిదాస్ అంత కవులం కాకపోయినా ఎటువంటి శ్లోకాలు వింటారు కదా, ఎంత సత్యస్ఫూర్తి. పనికి మాలిన వాడిని సన్మానం పొందేవాడిలాగా చేయగలడు, ఎందుకు పనికిరాని దారిద్ర్యంతో పీడింపబడేవాడిని కోటీశ్వరుణ్ణి చేయగలడు ఆ కాళిదాసు. అమ్మవారి అనుగ్రహం ఇదన్నమాట. అమ్మవారి అనుగ్రహం ఈ గురువుగారు చేస్తున్న పని. జాతకాలతో బాధపడి నానాయాతన పడుతున్న వాళ్ళందరినీ అమ్మని అనుగ్రహం పొంది అమ్మని పూజించి మిమ్మల్ని నేను అనుగ్రహించగలుగుతున్నాను. కాబట్టి అమ్మని పట్టుకోండి, ఏం భయం లేదు. ఈ ఉజ్జయిని మహాకాళి పరమశక్తి స్వరూపిణి, ఆ తల్లి యొక్క మహిమలు కూడా చెప్పుకున్నాం. సౌరాష్ట్రే సోమనాథంచ, సోమనాథుడి ఆవిర్భావం, ఆ జ్యోతిర్లింగ మహిమ చెప్పుకున్నాం. శ్రీశైలే మల్లికార్జునం, తెలుగువాడు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగ ఆవిర్భావ మహిమలు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఏ క్షేత్రంలో ఉన్నామో ఆ క్షేత్ర అధినాయకుడు మహాకాళేశ్వరుడి ఆవిర్భావ మహామహిమాదుల ఘట్టాలు, దీంతో పాటుగా క్షేత్ర మహిమ, ఈ క్షేత్రాన్ని పరిపాలించిన విక్రమార్కాది మహారాజుల చరిత్ర, అమ్మవారి అనుగ్రహం పొందిన కాళిదాస కవి కవిత్వ వైభవం, ఇవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓంకారం అమరేశ్వరం, ఓంకార జ్యోతిర్లింగాన్ని గురించి తెలుసుకుందాం. జ్యోతిర్లింగాలన్నీ ఒకేసారి చెప్పుకోవటం అంటే ఒక యోగమే, చెప్పాక అంత తేలిక కాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా బుద్ధి అక్కడ లగ్నమై వినాలి అని అనిపించదు. సహజంగా లోకంలో కర్మయోగము అని ఒక మాట ఉన్నది. మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్లే మనకి లాభమో నష్టమో వస్తుంది. ఈ లాభ నష్టాలు కర్మ వల్ల రావడానికి కర్మయోగము అని పేరు అనమాట. యోగాన్ని ఎవడు తప్పించలేడు, ఎందుకనంటే అది నువ్వు చేసుకున్న పని కనుక. జుగుప్సాకరమైన అన్నం తిన్నాం అనుకోండి, అది పనికిమాలిన అన్నం కనుక, పాడైపోయిన అన్నం కనుక అది కడుపులోకి వెళ్ళాక మనకు అనారోగ్యం తెచ్చిపెడుతుంది. మంచి అన్నం తింటే పవిత్రమైనది, దానివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఏ అన్నం తిన్నామో దాని ప్రభావం నీ పొట్ట మీద, పొట్ట ద్వారా శరీరం మీద పడుతుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే పవిత్ర అన్నం తినాలి, అనారోగ్యంగా ఉండాలంటే కుళ్ళిపోయినవి, పాచిపోయినవి, చెత్తా చెదారం కడుపులో పారేయాలి. ఆహారం వల్ల శరీరం ఎలా అయితే మార్పులకి గురవుతోందో అలాగే కర్మలు కూడా, పనులు కూడా మన ప్రవర్తన అనేటటువంటి శరీరాన్ని నడుపుతోంది. అందుకని సాధ్యమైనంత వరకు సత్కర్మాచరణ చెయ్యండి, దుష్కర్మాచరణ చెయ్యకండి అన్నారు. విను తళియనుడు అన్నంబును ఓలే అంటే పొరపాటున రాగి పాత్రలో ఒక ఆయన కుళ్ళిపోయిన అన్నం, చింతపండుతో కూడిన అన్నం పెట్టాట. దానికి తళియలో పెట్టిన అన్నము అని పేరు అనమాట. రాగి పాత్రలో పెట్టబడిన అన్నం, ఆ అన్నం కూడా చింతపండు వేసిన అన్నం. దత్తాత్రేయ చరిత్రలో అలర్కోపాఖ్యానంలో చెబుతాడు. సహజంగా రాగికి చింతపండు పులుపు తగిలితే వెంటనే
అది మకిలిపోతుంది. అదే పులిహోర లాంటి అన్నాలు రాగి పాత్రలో వేసుకు తింటే ఇంచుమించుగా చచ్చిపోయేంత ప్రమాదం వస్తుందన్నమాట, విషం అయిపోతుంది. అందుకే రాగి పాత్రలో పొరపాటు కూడా ఈ పులిహోర పెట్టుకు తినకూడదు. అసలు రాగి పాత్రలో కేవలం నీళ్లు పోసుకుని ఆచమనాదులకే వాడాలి తప్ప పాలు కూడా రాగి పాత్రలో పోసి అభిషేకం చేస్తే అది విషం అవుతుందని పేరు. పెరుగు అసలు వేయకూడదు పులుపు కనుక. కొన్ని పదార్థాలు రాగి పాత్రలో పడకూడదు. చింతపండు బాగా వేసిన ఏ పులిహోరో పొరపాటున రాగి పాత్రలో వేసి అది కొంచెం కుళ్ళిపోతూ ఉండగా చూసుకోకుండా తినేసామంటే వెంటనే వాడికి కడుపు తిప్పేసి అయితే వాంతులు మొదలైనవి, చివరికి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కొక్కడు దురదృష్టం వల్ల అన్నం వల్ల చచ్చిపోతారు కూడా. ఆ దుష్టాన్నాన్ని కక్కేసి బయటికి తీయిస్తారు వైద్యులు. అందుకే మనం చేసే దుష్కర్మలు అటువంటి దుష్టాన్నం. అందువల్ల సత్కర్మాచరణ చెయ్యాలి. చేస్తే లాభం ఏమిటి అంటే సత్కర్మాచరణ పవిత్రమైన ఏ విధమైన సూక్ష్మక్రిములు లేని పాసిపోని అందమైన అన్నం అన్నమాట. ఈ అన్నం శరీరాన్ని బలంగా ఉంచుతుంది, దేహంతో పాటు ముఖానికి కూడా మంచి కాంతినిస్తుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ చెత్త తినద్దు అని ఆయుర్వేదం చెబుతోంది. మనం చేసే కర్మలు కూడా చెత్త కర్మలు చేయకూడదు. కర్మ అవశ్యం అనుభవించాలి గనక, అంటే మనం చేసిన ఫలితం అనుభవించాలి గనక సాధ్యమైనంత వరకు శాస్త్ర విహిత కర్మలు అంటే పురాణాదులలో చెప్పబడినటువంటి విధానంతో నడుచుకోవాలి. చెయ్యరాని పనులు చెయ్యొద్దు అని చెప్పారు. చెయ్యరాని పనులకి దుష్కర్మయోగం అని పేరు. కర్మయోగము, దుష్కర్మయోగము. దుష్కర్మయోగం ఉంటే జ్యోతిర్లింగాల గురించి కథ చెబుతూ ఉంటే వినలేరు అని చెప్పారు. అందుకని చెబుతున్నాను. శివపురాణంలో చెప్పాడు జ్యోతిర్లింగాల గురించి జరుగుతూ ఉంటే ఉపన్యాసం దుష్కర్మయోగం అనేది నెత్తి మీద ఉన్నవాడు వినలేడు. సత్కర్మయోగం ఉన్నవాడు ఎక్కడున్న ఆ సమయానికి వస్తాడు, అప్పటిదాకా బయట ఉంటాడు, ఆ సమయానికి రాగలుగుతాడు. కొన్ని కోట్ల సహస్రనామ పారాయణ ఫలితం, మహాద్భుతమైన అర్బుద కోట్ల యజ్ఞాల ఫలితం, భూమండలం చుట్టూ నిరంతరం ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితం, ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ క్రమం తప్పకుండా ఒకే వేదిక మీద కూర్చుని వింటే అటువంటి వాడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏది గొప్ప? అసలు యజ్ఞం ఒకటి చేయడానికే తలప్రాణం తొక్కొస్తుంది. ఇంక కోటాను కోట్ల యజ్ఞాలు చేయలేరు, కోటాను కోట్ల తీర్థయాత్రలు చేయలేదు, కోటాను కోట్ల సహస్రనామాదుల పారాయణ చేయలేము, తీర్థయాత్రలు అసలే చేయలేము, భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం ఇంకా కష్టం. కానీ ఆ చెయ్యటం అనే కష్టం తొలగిపోయి దానివల్ల వచ్చే ఫలితం కేవలం ఈ 12 జ్యోతిర్లింగాలు ఒక్కచోట ఉండి వింటే, ఒకే క్షేత్రంలో ఒకే వేదిక దగ్గర ఉంటే అప్పుడు అటువంటి వాడు ఆ విన్నవాడికి ఈ ఫలితం వస్తుందన్నారు. అందుకే పూర్వకాలంలో దీనికోసం వెతుక్కునేవారు. నారదుడు, నందీశ్వరుడు వాళ్ళు కూడా విన్నారు అంటే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? వాళ్ళు కూడా ఎందుకున్నారంటే ఈ నందీశ్వరుడి జన్మ ఈ జన్మ వచ్చింది నాకు, మళ్ళీ భవిష్యత్తులో ఇంకో జన్మ వెళ్ళకుండా ఎప్పుడు శివుడి దగ్గర ఉండాలని నంది విన్నాడు. నారదుడు ఇలాంటి యోగిగా ఉంటూ నిరంతరం వైకుంఠాది లోకాలు హాయిగా తిరుగుతూ భగవద్ధ్యానంతో వైరాగ్యంతో బతికే యోగం కావాలంటే ఇది వినాలనుకుని ఆయన విన్నాడు. మీకు కూడా యోగం పట్టింది కొంతమందికి, అందుకని వినగలుగుతున్నారు. ఇది నిజమైన సద్యోగం. మనం లోకంలో ఒక వ్యవహారం వాడతాం, ఉద్యోగం సద్యోగం లేదని. ఉద్యోగం అంటే తెలుసు కానీ సద్యోగం గురించి ఏమిటని కొందరు అడిగారు. అసలు ఉద్యోగం అన్నా తెలియదు నీకు. ఉద్యోగం అంటే ఉత్ అంటే ఉచ్చ గొప్ప, యోగం ఒక మంచి స్థితి. ఉద్యోగం అంటే మంచి స్థితి. మంచి స్థితి అంటే ఏమిటి? ఒకటి దగ్గరికి వెళ్ళి జీతానికి పనిచేయడం మంచి స్థితి కాదు, అది నౌకరీ, అది సేవకా వృత్తి. వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఇఫ్ వీఆర్ ఇన్ సర్వీస్. మనందరం ఉద్యోగాల్లో అనే దాంట్లో ఉంటున్నామే, అది సర్వెంట్స్. వాళ్ళు కర్మగాలి రిటైర్ అయ్యాక కూడా ఇంకా బానిసలుగా బతుకుతున్నాం మరికొంతమంది. అది కర్మయోగం, అది ఇంకా దుష్కర్మయోగం అనుకోండి. అది మొత్తం మీద ఈ ఉద్యోగాలు చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ, వీరందరూ, నేను కూడా ఒకప్పుడు ఉద్యోగం చేశాను కాబట్టి మనందరం సేవకులం. అందుకే హిందీ వాళ్ళు ఉద్యోగం అంటారు, ఏమంటారు? నౌకరీ కర్తా హై అంటారు. నౌకరీ అది. అంచేత ఉద్యోగం అంటే ఈ పురాణాలు వినడం, పారాయణ చేయడం ఉద్యోగం. సద్యోగం అంటే ఏమిటి? ఈ విన్నదానిని బలపరుచుకోవడం, ఇదిగో ఇంత గొప్ప పనులు చేయటం సద్యోగం. కాబట్టి ఇప్పుడు మీది సద్యోగం. రిటైర్ అయిపోయిన వాళ్ళకి మరీ పట్టింది సద్యోగం.
రిటైర్ అయిన వాళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీలో కుర్రాళ్ళు ఉండొచ్చు, వ్యాపారంలో ఇంకా చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతానికి. ఎందుకని ఈ 10 రోజులు మీరు అన్నీ వదిలిపెట్టి నిశ్చింతగా ఉంటున్నారు. నా నమ్మకం ప్రకారంగా మీరందరూ ఈ లోపలికి సెల్ ఫోన్ తేవట్లా. ఇంటికి వెళ్ళాక కూడా ఉపన్యాసం అయ్యాక కూడా పాపం ఇంటికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడట్లేదు. పాపం ఎంత భక్తితోటో ఈ ప్రాంతం తప్ప మరి అన్నీ మర్చిపోయి ఆహాహాహా మా గురువుగారు ఉపన్యాసం ఎంత బాగుందో, దేవుడి దర్శనం బాగుంది, భస్మాభిషేకం బాగుంది అంటూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. టీ దగ్గర తాగే చోట కూడా అన్ని కబుర్లు మానేసి దాని గురించే కదా. మరి వాళ్ళు ఏ జ్యోతిర్లింగం గురించి చెబుతారో అనే మాట్లాడుకుంటూ టీ తాగుతున్నారు కొందరు. లేదా ఆటో ఎక్కుతున్నా, ప్లేటో ఎక్కుతున్నా, ప్లేటు పచ్చుకుని అన్నానికి వెళ్ళినా ఎల్లవేళలా శివనామస్మరణే చేస్తున్నారు. మీలాంటి పుణ్యాత్ములు 10 కాలాల పాటు చల్లగా ఉందరుగాక. నేను చెప్పినట్టుగా ఉన్నవాళ్ళందరూ. ఇవాళ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మహిమ చెప్పుకుందాం. 4వ జ్యోతిర్లింగం అది. ఓంకారుడు ఒకడు కాదు, అది మాత్రం తెలుసుకోకుండా వెడితే ఉపయోగం లేదు. ఓంకారం క్షేత్రం, అక్కడున్న జ్యోతిర్లింగం అమరేశ్వరుడు. కానీ అందరూ నర్మదా నది దగ్గరికి వెడతాం. నర్మదా నదికి అటువైపు ఒక కొండ, ఇటువైపు ఒక కొండ 2 ఉన్నాయి. మధ్యలో నర్మద ప్రవహిస్తోంది 2 కొండల్ని విభజిస్తూ. ఈ 2 కొండలలో ఎడమవైపు ఉన్న కొండనికి ఓంకార పర్వతం అని, కుడివైపు ఉన్న దానికి అమర పర్వతం అని పేరు. ఈ 2 వింధ్య పర్వతమే. వింధ్య పర్వతం 2గా చీలింది అక్కడ. అదంతా వింధ్య శ్రేణి. అందులో ఆ ఎడమవైపు ఉన్న కొండ మీద ఉన్న స్వామిని ఓంకారుడిగాను, కుడివైపు ఉన్నవాడిని అమరేశ్వరుడిగాను పిలుస్తున్నాం. ఓంకారం క్షేత్రదేవత, ఈ అమరేశ్వరుడు జ్యోతిర్లింగం. అందుకని ఈ 2 లింగాలని ఒకేసారి చూస్తేనే జ్యోతిర్లింగ యాత్ర అవుతుంది. అందరూ పరిగెత్తికి వెళ్ళిపోవడం, ఆ అవతలున్న ఓంకారేశ్వరుడు చూస్తారు, కానీ యువతల వైపు కొండ మీద ఉన్న అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళరు. ఆయన అమర ఈశ్వరుడు, దేవతలకి కూడా ఈశ్వరుడు. అమరత్వము అంటే చావు లేకుండా ఉండడం. మనందరికీ మరణం ఉన్నది, అది లేకపోవటం అమరత్వం. అమరత్వమును ఇచ్చే ఈశ్వరుడు గనక అమరేశ్వరుడు అన్నారు. అమరత్వం ఇవ్వడం అంటే ఇక్కడున్న ఈ చండాల శరీరాన్ని ఇక్కడ అట్టే పెడతాడని కాదు. ఇటువంటి శరీరంలో మళ్ళీ ప్రవేశించకుండా తన దగ్గర ఆనందంగా బతికేలా చేస్తాడు కనుక అమర ఈశ్వరుడు అన్నారు. 2 చూడాలి అని కఠినంగా ఆజ్ఞాపించాడు ఈ శివపురాణంలో, జ్యోతిర్లింగ మహాత్మ్యాల్లో, కోటి రుద్ర సంహితలో. కాబట్టి 2 చూడాలి. 2 లింగాల్లో ఈ లింగం కొంచెం ఒరిగి ఉంటుంది తమాషాగా. దీనికి ఒక కారణం ఉంది. ఈ లింగావిర్భావం ఒకప్పుడు నారద మహర్షి, ఆయనకు కూడా మనలాగే తీర్థయాత్రలు చేయాలనిపించింది. అందుకని ఆయన ఒంటరిగా బయలుదేరాడు. గురువుగారు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, శాస్త్రం. శిష్యులు మంది మార్బలం లేకుండా. మీరు ఎప్పుడైనా చూడండి, శంకరాచార్యుల వారితో ఎంతమంది శిష్యులు ఉండేవారు ఆ రోజుల్లో. మరి మహానుభావుడు వేదవ్యాసుడు 10,000 మంది శిష్యులతో వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళినా. మనం వేదవ్యాసుడు అంత గొప్పవాళ్ళం కాలేకపోతున్నాం. కేవలం నేను 175 మందితోటి వచ్చాను. వేదవ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా 10,000 మంది శిష్యులు అన్నారు. సమధిక సత్కవీశ్వరులు పైలుడు జైల సుమంతులాదిగా, జైమిని పైల సుమంతులాదిగా, సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా, శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా, క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు ద్రొక్కి. అక్కడ చెప్పారు 10,000 శిష్యులతోటని. 10,000 మంది శిష్యులతో వెళ్ళేట ఆయన. క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు ద్రొక్కి, భావము భవభక్తి యుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికిందని కాశీఖండంలోనూ భీమేశ్వర పురాణంలోనూ కూడా చెబుతాడు. అక్కడ వేదవ్యాసుడి కాలంలో 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు. ఆయన మహానుభావుడు కనుక ఎక్కడికి వెళ్ళినా పోషించగలిగాడు శిష్యుల్ని. నిజంగా ఆయనతో వెళ్ళిన శిష్యులు డబ్బులు కట్టుకుని వెళ్ళారా? అంతా ఇలా పంచులు కట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మేరే పాస్ చల్లరా నహి, వెళ్ళిపో, గణేష్కి ఆశ్రయ కరో అనేవారు తప్ప చేతిలో జోలి కూడా లేకుండా పోయేవారట. కేవలం పంచి గండువాతో పోయేవారు. వీళ్ళందరినీ పోషించే భారం గురువుగారిది. ఎంత కష్టపడ్డాడో చూడండి ఆ రోజుల్లో గురువుగారు తన తపో మహిమతో. శంకరాచార్యుల వారి కాలంలో మరీ భయంకర కేకారణ్యాలు, శ్రీశైలారణ్యాల్లో, ఇంకో అడవుల్లో ఆయన 1000 మంది శిష్యులతో వెళ్ళాడు. అంటే కలియుగం దగ్గరికి వచ్చేసరికి శంకరుడి దగ్గరికి 10,000 10,000 అయ్యారు.
కలియుగం పాదంలో మార్పు వచ్చేసరికి ఆ 1000 కాస్త నాకు 200లోకి దిగారు. అదనమాట తేడా. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్ర ప్రకారంగా గురువులు ఒంటరిగా వెళ్ళకూడదు, శిష్యులతో వెళ్ళాలి. కానీ నారద మహర్షి దేవఋషి గనక ఎందుకు వచ్చిన శిష్యులు వీళ్లతో పెడితే కాస్త గందరగోళంగా ఉంటుంది అనుకుని పాపం ఒంటరిగా వచ్చాడు తీర్థయాత్రలు చేసి. తిరిగి 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 ఇదిగో నర్మదా నది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనం ఓంకారం అంటున్న చోటుకి. చల్లని వాతావరణం. అదేంటో నారదుడు అడుగు పెడితే ఒకటే వర్షం మాయిదారు గొడవ. 5 రోజులైనా తుఫాను వర్షమే. నారదుడికి వారసులం మనం కూడా. అంచేత ఈ వర్షంలో శీతలత్వం ఆయనకి ఏం అనిపించదు గనక చల్లని నర్మదా జలంలో స్నానం చేసి గాలి ఒంటికి తగులుతూ ఉంటే ఆహ్లాదం పొందుతూ ఆ శైత్యానికి, నిజానికి చల్లదనానికి ఆహ్లాదం కాదు, మిగతా వాళ్ళకి దగ్గులు వస్తాయి. ఆయన దివ్య ఋషి. అందుకని ఆనందంగా ఇంత విభూతి పూసేసుకుని హరహర మహాదేవ శంభో అనుకుంటూ వచ్చాడు. అప్పటికి ఇక్కడ ఓంకారేశ్వరుడు లేడు. అందుకని గుర్తుపెట్టుకోండి, అమరేశ్వరుడు ఓంకారేశ్వరుడు లేడు. కేవలం ఆ నర్మదా స్నానం చేసి కొండ మీద కాసేపు జపం చేసుకుందామని వచ్చాడు. ఎందుకని అంటే నర్మదా దర్శన మాత్రేన పవిత్రం కరోతి. నర్మదా అనేది ఎంత గొప్పదో తెలుసా? చూస్తే పవిత్రుల్ని చేస్తుంది, ఇంకా స్నానం చేస్తే. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే మీ అందరికీ దీక్షా కంకణం కట్టానే. ఎందుకు కట్టాను అంటే ఇక్కడ కాదు, మంగళవారంతో పూర్తయిన తర్వాత బుధవారం అక్కడికి తీసుకెళ్ళి దీక్షా కంకణ విరమణ నర్మదలో చేయిస్తున్నాను. ఒక దర్శనం స్పర్శనం 2 ఉంటాయి మీకు ఆ వంకతోటి. మహాయోగం అది. నర్మదా నదిలో స్నానం చేసి శివదీక్ష విరమణ చెయ్యటం అంటే ఇంకా ఎంత పుణ్యమో పద్మపురాణంలో నర్మదా మహిమలో చెప్పారు, స్కాంద పురాణంలో రేవాఖండంలో చెప్పారు, ఇందులోనూ చెప్పారు. ఇంతింతని వర్ణించలేము. నర్మదా నది అంటే చాలా గొప్పది. గంగ కంటే యమున కంటే కూడా గొప్పదన్నాడండి ఆయన పురాణాల్లో, దాదాపు అన్ని పురాణాల్లో. కానీ ఆ విషయం లౌకిక ప్రాణులకు తెలియదంతే. అందుకే అక్కడ స్నానం చేసి రేవా తరంగశీకర, అక్కడ శ్రీనాథుడు కాశీఖండంలో చాలా బాగా చెప్తాడు. రేవా తరంగశీకర సేవా హేతుడగుచు అంటాడు. రేవా నది అంటే నర్మదా నది. నర్మదా నది తరంగాల మీద నుంచి చల్లని నీటి బిందువులు మీద పడుతున్నాయి. శీకరం అంటే నీటి తుంపర్లు. వర్షం పడుతున్నప్పుడు తుంపర్లు పడతాయి చూసారా? అలాగే నదీ తీరంలో కూర్చుంటే నది దబదబా ప్రవహిస్తున్నప్పుడు పైన నీటి తుంపర్లు పడతాయి. ఆ నీటి తుంపర్లు ఒంటి మీద పడుతుంటే ఆహ్లాదం పొందుతూ కాసేపు ధ్యానం చేశాడు. వెంటనే ఆ పర్వతాలన్నీ వింధ్య పర్వతాలని చెప్పాను కదా, అదంతా వింధ్యం. వింధ్య పర్వతం నారదుడంతటి వాడు నా కొండ మీదకి వచ్చాడు, నా నది దగ్గర స్నానం చేశాడు. తన కొండ చుట్టూ ప్రవహిస్తుంది కనుక తన సొంత నది అనుకున్నాడు ఆయన నర్మదని. అక్కడికి వచ్చేసి ఆనందం తట్టుకోలేక ఆయనకి 2 రూపాలు ఉన్నాయి. ఒకటేమో స్థావరం, మరొకటి జంగమం. కదిలే రూపం, కదలని రూపం. ఆయన మనలాగా ఒక మనిషి రూపం ధరించగలడు. కాళ్ళు, చేతులు, కళ్ళు ఇలా అవయవాలతో మానవునిలాగా దర్శనమివ్వగలడు. దాంతోపాటు అసలు రూపం కొండ, బండరాళ్లతో చెట్లతోటి ఉండగలడు. అందుకని ఇటు స్థావరము, జంగమము 2 రూపాలు ఉన్నాయి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.